నమస్తే, వెల్కమ్ టు లియో. పోసాని కృష్ణమురళి మరో నాటకానికి తెరలేపాడు. గతంలో చూసుకుంటే హార్ట్ అటాక్ వచ్చేసిందంటూ భయపెట్టేసి రాజంపేట హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అక్కడి నుంచి కడప రిమ్స్కి జాయిన్ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. కానీ అదంతా పూర్తి నాటకం, పూటకం అని చెప్పి తేలిపోయింది. అయితే పోసాని కృష్ణమురళి మరో నాటకానికి తెరలేపాడు. అదేంటి అంటే జడ్జిని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఒకవేళ నాకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి అంటున్నాడు. అయితే సజ్జల మరో స్క్రిప్ట్ని ఎలా చూడాలి? ఇదే కాకుండా బోరగడ్డ అనిల్ని కూడా ఖచ్చితంగా పూర్తిగా ఇరికిస్తానికి జగన్ అండ్ సజ్జల ఆడిన నాటకం ఏంటి అంటే కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి నువ్వు వెళ్ళొద్దు, నీకు బెయిల్ వచ్చేలాగా మేము చేస్తున్నాం అని చెప్పేసి నమ్మబలకడం కావచ్చు. అదేవిధంగా జగనన్న నాకున్నాడు అని చెప్పి ఫస్ట్ వీడియోలో చాలా ధైర్యంగా చెప్పినటువంటి ఒక బోరగడ్డ అనిల్ ఇప్పుడు వచ్చేసి అన్న కొంచెం దయచూపన్నా, ప్లీజ్ అన్నా, నీ యొక్క కర్ణ మాకు ఉండాలన్నా అని చెప్పేసి బతిలాడుతున్నాడు. అయితే లా చదివాను అంటున్నాడు, లా స్టూడెంట్ అంటున్నాడు. అయితే 2019 నుంచి చూసుకుంటే తను మాట్లాడినటువంటి భాష కావచ్చు, అవన్నీ కూడా నిజంగా లా చదివినోడు లా భాష మాట్లాడవచ్చా? మొత్తానికి దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే బోరగడ్డ అనిల్ వ్యాఖ్యలు ఏదైతేనే అవి గతంలో లా చదివినటువంటి వాడు లా భాష మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా కోర్టును ధిక్కరించి తను వెళ్లాల్సినటువంటి సమయం కాకుండా మరుసటి రోజు అంటే దాదాపు 12 గంటలు ఆలస్యంగా వెళ్ళడం కావచ్చు. వాస్తవానికైతే ఈ క్రమంలో ఖచ్చితంగా తనకి నోటీసులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని వివిధ రకాలుగా చెప్తున్నారు. ఏంటంటే మేము నోటీసులు ఇచ్చాం, తను అడిగామని చెప్పి. ఇదంతా ఒక పక్కన పెడితే మళ్ళీ పోసాని కృష్ణమురళి మరో నాటకం. గతంలో మనం చూసుకుంటే ఆకే రెడ్డి అమర్నాథ్ ఎవరైతే వచ్చారో అమర్నాథ్ రెడ్డి, ఆయన వచ్చిన తర్వాత ఈయన ఆడమన్నట్టుగా ఛాతీలో నొప్పి వస్తుందని కావచ్చు, లేదా హార్ట్ అటాక్ వస్తుందని చెప్పేసి అన్నంతో రాజంపేట హాస్పిటల్, అక్కడి నుంచి కడప రిమ్స్ చూసి వచ్చారు. ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా జడ్జి గారిని బ్లాక్మెయిల్ చేయడం, మీరు నాకు బెయిల్ ఇస్తారా లేదా ఆత్మహత్య చేసుకోమంటారా అని. మొత్తానికి ఈ స్క్రిప్ట్ సజ్జల స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నారా లేదంటే ఏం చెప్తారు? పోసాని కృష్ణమురళి ఫస్ట్ పోలీసులు అరెస్ట్ చేయగానే చెప్పింది వెంటనే, నాకు వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, నేను అది చదివాను, మీడియా ముందు మాట్లాడితేనే అరెస్ట్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నాడు ఇప్పుడు. అలానే తర్వాత ఒక ఎమ్మెల్యే వెళ్ళి కలిసిన తర్వాత జగన్కి సంబంధించిన వ్యక్తి అతను హార్ట్ అటాక్ అనే డ్రామా ఆడాడు. అది కూడా ఏమీ లేదు, అంతా నార్మల్గా ఉంది, అతను హెల్త్ కండిషన్ అని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చాయి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు జడ్జి గారిని డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్. అతనికి స్క్రిప్ట్ ఎవరిచ్చారో కానీ వాళ్ళకు కూడా తెలియనట్లుంది హత్య చేసుకోవటం కూడా నేరమేనని. అంటే దీని మీద మళ్ళీ కొత్త కేసు ఏదన్నా పెడతారా అనే ఆలోచనలు అందరికీ కలుగుతున్నాయి. అంటే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఫస్ట్ మీడియా ముందు మాట్లాడితేనే అరెస్ట్ చేస్తారంటే మాట్లాడలేదు, నువ్వు తిట్టావు, ఆ విషయం మర్చిపోతున్నట్లున్నాడు. మామూలుగా కాదు, అవి భయంకరమైన బూతులు. ఆడవాళ్ళని, పిల్లల్ని, ఇప్పుడు రాజకీయాలు నీకు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, లేకపోతే లోకేష్ బాబు గారి గురించి మాట్లాడండి, భువనేశ్వరమ్మ గారి గురించి ఎందుకు, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఎందుకు, వాళ్ళ పిల్లల గురించి ఎందుకు, అవన్నీ అవసరం లేదు కదా వీళ్ళకి. అయినా వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, సరే నువ్వు చదివే బాగుంది. మరి ఇప్పుడు అన్ని డ్రామాలు అయిపోయినాయి, రాజా రాజా అన్నాడు, అన్న అన్నాడు, లాయర్లు కానివ్వండి, లేకపోతే జడ్జి గారిని కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ ఏంటంటే నేను చేసుకోవటమే శరణ్యం, నాకు బెయిల్ ఇవ్వకపోతే అంటున్నాడు. అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అంటే మరి నిన్ను కాపాడే ప్రయత్నంలో వాళ్ళు మళ్ళీ ఇంకో కేసు ఫైల్ చేసే విధంగా ఇతను ప్రవర్తన ఉందని ఈ రోజున కోర్టులు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, పోలీసులు కానివ్వండి అదే మాట్లాడుకుంటున్నారు. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని ఎలా కాపాడాలి, అతనికి ఎవరు అంటే చనిపోతానని బ్లాక్మెయిల్ చేయమంటున్నారా, లేకపోతే నిజంగానే నువ్వు చనిపో అని చెప్పేసి అతన్ని ఏ విధమైన ప్రలోభాలకి గురి చేస్తున్నారా అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయంగా ఉంది. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఏదైతే బోరగడ్డ అనిల్ విషయంలో కూడా ఒకసారి మధ్యంతర బెయిల్ ఏదైతే 15వ తారీఖు అంటే ఫిబ్రవరి 15వ తారీఖు తీసుకున్న అతను మళ్ళీ ఫిబ్రవరి 29వ తారీఖు రావాలన్నప్పుడు రావడం,
మళ్ళీ మార్చి 1వ తారీఖున అప్లై చేసుకుంది, మళ్ళీ మార్చి 3వ తారీఖున బయటికి వెళ్ళడం చూసాం. అయితే నీకేం భయం లేదు, ఖచ్చితంగా అనంతపురం పిఎస్కి సంబంధించి అక్కడ 4వ పట్టణం పోలీసులో మీరు నీ మీద పెట్టారు కాబట్టి కేసు, అక్కడి నుంచే ఖచ్చితంగా నీకు బెయిల్ రావాలి, ఈ బెయిల్ రావాలి కాబట్టి నేను చూసుకుంటాను, నువ్వేం వెళ్ళొద్దని చెప్పేసి సేమ్ ఇదే సజ్జలు కావచ్చు జగన్ కావచ్చు చెప్పినట్టు, కానీ జగన్ ఎక్కడ కూడా స్పందించినట్టు, తర్వాత టైంకి వెళ్లకుండా ఆపింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ సజ్జల విషయంలో కావచ్చు లేదా పోసాని విషయంలో ఆత్మహత్య విషయంలో కావచ్చు వీళ్ళిద్దరిపైన మళ్ళీ పలు కేసులు పడితే బయటికి రాకుండా ఉండడానికి బలంగా ఇరికిస్తానికే సజ్జలని జగన్ స్క్రిప్ట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఇచ్చిన డబ్బులు కానివ్వండి, ఏదైనా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కానివ్వండి, ఈ బోరుగడ్డ అనే వ్యక్తి భయంకరమైన దూషణకు పాల్పడ్డాడు. పోసాని కృష్ణమురళి అని ఇతను కూడా చంపేస్తాను, అరగంటలో లేపేస్తాను అన్నాడు. మరి ఇప్పుడు పదే పదే ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నేను లా స్టూడెంట్ని, నాకు లా తెలుసు, నేను గౌరవిస్తాను కోర్టుల్ని లాయర్లను అన్నిటిని కూడా అని మాట్లాడుతున్నాడు. మరి 2019 నుంచి 24 వరకు మరి నీకు లా అంటే తెలీదా? లా మీద గౌరవం లేదా? అంటే నువ్వు నేర్చుకున్న ఏదైతే నేను లా స్టూడెంట్ అని చెప్తున్నావో దానిలో లా భాష మాట్లాడమని చెప్పారా? ఈ విధంగా భయంకరమైన బూతులతోటి నువ్వు రెచ్చిపోయాడు. మరి అప్పుడు ఈ రోజునేమో కొత్తగా చిలక పలుకులు పలుకుతున్నాడు, నాకెంతో గౌరవం అంటున్నాడు. మరి ఆ గౌరవం అప్పుడు లేదా, ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిందా? ఎందుకు ఈ వింత మాటలంటే స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళు వెళ్తున్నారా? ఈ రోజున ఇతను చెప్తున్నాడు నేను అనంతపురంలో నీకు బెయిల్ వస్తుందన్నారు అందుకని అక్కడికి వెళ్ళానని, కానీ నీకు నోటీసులు ఇచ్చింది ఎవరు? అంటే నీ యొక్క తెలివితేటలు చూపించుకుంటున్నావా? ఇక్కడ నిన్ను రమ్మంది ఎక్కడికి? రాజమండ్రి సెంట్రల్ జైలుకి రమ్మన్నారు, మరి ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళటం ఏంటి? మరి అదే విధంగా చూసుకుంటే ఫిబ్రవరి 28వ తారీఖు కూడా 5 గంటల కంటే 5 గంటలకి హాజరయ్యాడు. అంటే అప్పుడు ఇలాంటివి గుర్తు రాలేదా? మళ్ళీ మధ్యంతర బెయిల్ అప్పుడు వేసుకోవాలని చెప్పి అనుకున్నాడు కాబట్టి నిజంగా అప్పుడు ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు ఖచ్చితంగా జగన్ని హామీ ఉంటుంది, అండ ఉంటుంది, కలుస్తానికి ప్రయత్నాలు చేశాడు కానీ దొరకలేదు. సో పూర్తిగా ఇరుక్కుపోయాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. అతన్ని కోర్టుని ధిక్కరించాడు. కొత్తగా ఆ రోజు లేని ఆ సభ్యత సంస్కారాలన్నీ కూడా ఈ రోజున కొత్త కొత్త మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా బోరుగడ్డ అనిల్ అనే అతని నోటి వెంట ఎవరు వినవి, ఓహో ఇంత సౌమ్యంగా ఉన్నాడేంటి అన్నట్లు ఉంది అతను 2 వీడియోలు కూడా. మరి అట్లాంటి వ్యక్తి 2019 నుంచి నువ్వు చేసింది ఏంటి? ఎన్ని విధాలుగా మాట్లాడావు, ఎంత రౌడీయిజం చేసావు? రౌడీ షీటర్గానే ఉంది కదా ఇప్పుడు కూడా నీ పేరు అక్కడ. మరి ఈ రోజు నేను లా స్టూడెంట్ అంటున్నావు, మరి లా స్టూడెంట్గా ఉండి నువ్వు చేసిన పనులు ఈ రోజున ధిక్కరించి కోర్టుని రమ్మన్న టయానికి వాళ్ళు ఎప్పుడైతే రమ్మన్నారో ఆ టయానికి రాకుండా మరుసటి రోజు ఉదయం నువ్వు ఖచ్చితంగా న్యాయంగా నువ్వు చెప్పినట్లుగానే నేను కట్టుబడి ఉన్నాను, గౌరవిస్తానంటే మరి మీడియా ముఖంగా చెప్పొచ్చుగా. నువ్వు ఒక్కడవే సెల్ఫీ వీడియో తీసుకొని అంత గుట్టుగా పంపించాల్సిన అవసరం ఏంటి? మీడియా కంటపడకుండా అంత సీక్రెట్గా నువ్వెందుకు జైలుకి వెళ్ళావు అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిన్న కూడా అతను వీడియోలో అదే చెప్పాడు, అన్నా కొంచెం కరుణించు, దయ్యుంచు అని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వీడియోలో అలా లేదు, నాకున్నాడు, అతనే నా దేవుడు, జగనన్నే నా దేవుడు అని మాట్లాడాడు. ఇప్పుడు కొత్తగా ఉంది. మరి ఇతన్ని ఇంకా ఈ రోజున కోర్టు ధిక్కరణ కేసులో ఇంకొక కేసు, పోసాని కృష్ణమురళికి బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఆత్మహత్యాయత్నం అంటే ఎవరైనా పోలీసులు ఒప్పుకునే ప్రసక్తే లేదు, దాని మీద కేసు ఫైల్ చేస్తారు. జడ్జి ముందే మాట్లాడాడు కాబట్టి డైరెక్ట్ గా అవును ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా దాని మీద కేసు. ఎందుకు ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన స్క్రిప్ట్ ఇస్తే వీళ్ళంతా దాన్ని ఫాలో అవుతున్నారు. ఇంకా వీళ్ళు కేసుల్లోకి ఇంకా కేసుల్లోకి ఇరుక్కోబోతున్నారు, లోతుకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున పైకి వద్దాము కాపాడుకుందాం అనే ఇది లేకుండా పోయింది. వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి సజ్జల జగన్ ఇద్దరు కలిసేసి ఖచ్చితంగా బోరగడ్డ అనిల్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇంకో పక్క పోసాని కృష్ణమురళి కావచ్చు, కంప్లీట్గా వీళ్ళకి బెయిల్ రాకుండా శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి అనేటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అవుతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అయ్యేటట్లే కనిపిస్తుంది. ఈరోజు వాళ్ళేదో మమ్మల్ని కాపాడతారు అనే ఆలోచనలో ప్రలోభాల్లో ఉన్నారు, కృష్ణమురళి కానివ్వండి లేకపోతే ఇటు బోరగడ్డ అనిల్ కానివ్వండి. కానీ వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అయితే అది వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే టైంకి అతను హాజరవ్వకపోవటం, ఇతనేమో నేను చనిపోతాను ఆత్మహత్య చేసుకుంటానని ఇతను మాట్లాడటం. పోసాని కృష్ణమురళి గారు పదే నాకు 70 సంవత్సరాలు, నాకు హార్ట్ 2 సార్లు స్టంట్స్ వేశారని చెప్తున్నారు. మరి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడేటప్పుడు నీకు 70 ఏళ్ళు కాదా? అప్పుడు వయసు గుర్తుకు రాలేదా? నీ పెద్దరికం ఎప్పుడు తెలియలేదా? అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు నేను వయసులో పెద్దవాడిని, నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు,
10 మందికి మంచి చెప్పే విధంగా నేను ఉండాలి, నా ప్రవర్తన ఉండాలి, నా జీవన శైలి ఉండాలని అప్పుడు ఆలోచించలేకపోయావా? ఈ రోజున కొత్తగా వయసులు, అనారోగ్యాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అది కాక ఇదే 74 ఏళ్ళకి సంబంధించినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టడమే కాకుండా ఆ రోజు జైల్లో పెట్టేటప్పుడు కూడా ఎంత ఇబ్బందులు పెట్టారో చూస్తూ వస్తున్నాం. అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదని చెప్పి అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పేవాళ్లే, కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అవన్నీ వీళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. కొన్ని వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళకి వర్తిస్తాయి, ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం నీతులు చెప్తారు. కోర్టులు ఉంటాయి, లాయర్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు కూడా అదే మరి పోసాని కృష్ణమురళి గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆయనకి ఇప్పుడు కోర్టు ముందు నువ్వు మాట్లాడుతున్నావు ఆత్మహత్య శరణమని. అంత గతిమాలిన పని ఎందుకు చేసావు నువ్వు? అంత భయంకరమైన సిచ్యువేషన్లో నువ్వు ఎందుకు ఇరుక్కుపోయావు? మరి నీ నోరే నువ్వు అదుపులో పెట్టుకోలేక ఈ రోజున ప్రతి ఊర్లో కూడా నీ పైన కేసులు. మరి ప్రతి ఒక్కరూ అనుభవించారు నువ్వు పెట్టిన బాధని, హింసని. మరి దానికి శిక్ష ఈ రోజు నువ్వు అనుభవించాలి. నువ్వు స్క్రిప్ట్ ఎవరైతే రాసిచ్చారో చదివారా అని అంటున్నావో నువ్వు, మరి ఆ రాసిచ్చిన వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారా? లేదు కదా. వాళ్ళు చక్కగా ఉన్నారు, మళ్ళీ మళ్ళీ స్క్రిప్ట్లు ఇస్తున్నారు, నిన్ను ఇంకా కేసుల్లో ఇరుక్కునేటట్లు చేస్తున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఇప్పటికైనా సరే పోసాని కృష్ణమురళి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి బోరగడ్డ అనిల్ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ల వల్ల ఇంకా పూర్తి ఇరుక్కుపోతున్నారు. అది అర్థం చేసుకోవాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.